సుప్రభాతం. మధ్యాహ్నం సాయంత్రం విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్న భారీ వర్షాలు మరియు వరదలపై ప్రత్యేక నివేదికకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరమైన విజయవాడలో ఈ సమయానికి తీవ్ర వర్షపాతం కురుస్తోంది. ఈ వర్షాలు భారీగా కురవడంతో నగరంలో పెద్ద స్థాయి వరదలు కలుగుతున్నాయి. వర్షపు నీటితో డ్రైనేజ్ వ్యవస్థలు నెప్పి విశాలంగా నీటితో నిండిపోయాయి. చెందిన కొన్ని ప్రాంతాలలో నీటి ముప్పు పెరిగింది. ఇండ్లు, వీధులు మరియు కీలకమైన సదుపాయాలు నీటిలో మునిగిపోతున్నాయి. సమయం గడిచే కొద్దీ ఆస్తులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరియు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి అత్యంత కష్టమైనది. మా అత్యవసర సర్వీసులు, రెస్క్యూ టీమ్స్ మరియు సహాయ బృందాలు ప్రజలకు సహాయం అందించడానికి పనిచేస్తున్నారు. నష్టపోయిన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆహారం మరియు నీటిని అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. వరద బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం మరియు ఇతర అవసరాలను అందించేందుకు విభిన్న సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రజలు సహాయానికి ముందుకు వస్తున్నారు. విపత్తు సమయంలో ప్రజల మద్దతు, సహాయం ఎంతో కీలకమైనది. ఈ పరిస్థితి చాలా తీవ్రం. వర్షం మొదలైన తరువాత మా ఇల్లు, మా నిత్య జీవితానికి అవసరమైన వస్తువులు నిండిపోయాయి. మా కుటుంబం కోసం సురక్షిత స్థలానికి వెళ్లడం మాత్రమే మాకు అవకాశం ఉంది. ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుండి లభిస్తున్న సహాయం మాకు ఎంతో అవసరం. మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రయాణాలు తగ్గించుకోవాలని, అతి ముఖ్యమైన అవసరాలను మాత్రమే నిర్వహించడానికి సూచిస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందించబడుతోంది. సహాయ కేంద్రాలను సందర్శించండి లేదా అత్యవసర సర్వీసులను సంప్రదించండి. ప్రజల మద్దతు మరియు సహాయం ఈ తరహా విపత్తులు ఎదుర్కొనేలో కీలక పాత్ర పోషిస్తుంది. మేము పరిస్థితిని నిఘా చేస్తూ తాజా సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాము. తాజా నవీకరణల కోసం మా ఛానల్ను అనుసరించండి. సురక్షితంగా ఉండండి. మీ సురక్షితం మాకు అత్యంత ప్రాముఖ్యత. చూచినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ మరియు సమాచారం కోసం మా ఛానల్ను అనుసరించండి. మేము మీకు ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాము.